సిటీ కేబుల్. తాండూరు పట్టణంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలు తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని, ఖచ్చితంగా దేశ ప్రజలు మార్పు కోరుతున్నారని, ప్రజాస్వామిక పాలన వైపు దేశం అడుగులు వేయాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాల్ రెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, చెన్మిల్ల మల్లికార్జున్, పి బసవరాజ్, తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, మాజీ కౌన్సిలర్లు లింగదల్లి రవికుమార్, ప్రభాకర్ గౌడ్, వెంకట్రామ్ నాయక్, డిసిసి ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, న్యాయవాది గోపాల్, కోర్వార్ నగేష్, ముస్తాఫా పటేల్, గూలి పరమేశ్వర్, ఉర్దూగార్ చైర్మన్ జలాల్, వడ్డే శ్రీనివాస్, దొరశెట్టి సత్యమూర్తి, యాసిన్, ఆంజనేయులు, ఆనంద్, మడపతి శివకుమార్, ప్రహ్లాద్, భరత్ రెడ్డి, అంతారం శ్రీనివాస్, నారా అశోక్, రాజు, అఖిల్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా పెద్దలు సీనియర్ కాంగ్రెస్ అందరూ కలిసి, కార్యకర్తలు అందరూ ఒక్క ఫోన్ కాల్ పిలుపుతో, మరియు పెద్దలు సర్దార్ ఖాన్ అంకుల్ గారు, నగేష్ అంకుల్ గారు, రవిమామ గారు, ఏఎంసీ చైర్మన్ నరసింహమ్మ గారు, చైర్మన్ మేడం గారు, సి మల్లన్న గారు, ప్రభాకర్ అన్న గారు, అబిబ్లాల గారు, ముస్తాఫా పటేల్ గారు, అలీంబాయ్ గారు అందరూ ఒక ఫోన్ కాల్ పిలుపుతో, మన డిస్టిక్ కన్వీనర్ గోపాల్ అన్న గారు ఒక ఫోన్ కాల్ పిలుపుతో పార్టీ కార్యాలయానికి విచ్చేసి మన రాహుల్ గాంధీ గారి జన్మదినం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గారు ఫ్యూచర్లో పిఎం కాబోతున్నారు, అందరూ ఇది గుర్తించుకోవాలి. మరొకసారి మన స్టేట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు రెండోసారి. మన తాండూరులో కూడా మనోరన్న గారు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ కాబోతున్నారు. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త, మా సీనియర్ నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తాము. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు జన్మదిన సందర్భంగా సీఎం గారు మా మనోరన్న గారు ఒకటే చెప్తున్నారు, ఓటు హక్కు ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఎస్ఐఆర్ అనేది మీరు తప్పకుండా ఇంటింటికి తిరిగి నా దినం నుండి తప్పకుండా ఎల్లుండి నుండి ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్కి ఇంటింటికి తిరిగి కంప్లీట్ చేయండి. అది ఓటు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. మన పార్టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన పార్టీని దెబ్బతీయాలని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం, కుట్ర పన్నుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త ఈ పనిని తన భుజాలపైన వేసుకొని ఈ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్ని, ఓటర్ మ్యాపింగ్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని, రాహుల్ గాంధీ గారికి ఇది బర్త్డే గిఫ్ట్గా వచ్చే సంవత్సరం వరకు కంప్లీట్ చేసి ఇస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను. జన్మదినాన్ని ఘనంగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆశీర్వాదం ఇచ్చి ఎల్లవేళలా తను ఆరోగ్యవంతంగా ఉండాలని, ప్రజలకు ఇలాగే సేవ చేస్తూ ఇంకా రాబోయే కాలంలో మన ప్రధానిగా చూడాలని ప్రతి ఒక్కరి ఆంక్ష ఉంది. కాబట్టి దానికందరము కృషి చేసి వారిని పిఎం సీట్లో చూడాలనే ఒక ఆశ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉంది. ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ, ఇలాగే ఇంకా ఎన్ని కార్యక్రమాలైనా మా సీనియర్ కార్యకర్తలు కానివ్వండి, మా కుటుంబ సభ్యులకు అందరి ఆధ్వర్యంలో జరుపుకుంటామని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేరకు మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బర్త్డే చేసుకోవడం జరిగింది. ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న సీనియర్ కార్యకర్తలకు అందరికీ, టౌన్ ప్రెసిడెంట్ గారికి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలుగుతుందని చెప్పేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినారు. యువశక్తికంతా ఏకం చేసి, ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత యువశక్తి లేదు, యువకులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, చరిత్ర లిఖించగలరు అని చెప్పేసి ఆ సదుద్దేశంతో వాళ్ళ యువతనంతా ఐక్యత చేసి ముందు ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేద్దాం. వాళ్ళ తాతల కాలంలో జరిగిన డెవలప్మెంట్ 1964లో మా జవహర్లాల్ నెహ్రూ గారు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే శ్రీశైలం ప్రాజెక్టు 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు కట్టారు. అట్లాంటి అభివృద్ధి కార్యంలో గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక్కటి కూడా చేయలేదు. ఓన్లీ దేశానికి
దేశానికి కులాల మతాల ప్రాతిపదిక మీద విభజిస్తూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ పబ్బం కట్టుతున్నారు. దయచేసి యువకులు ఇటు విషయాన్ని గమనించి ముందు రాబో తరానికి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయగలని చెప్పి ఆశిస్తూ కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చాలా స్పెషల్, ఎందుకంటే ఆయన గత ఒక సంవత్సరం పాటు చెప్పుకుంటూ వస్తున్నారు. మోడీ వైఫల్యాలు ఒకటి ఏమేమి జరుగుతుందో ముందలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అది నిజమై కూడా వస్తున్నాయి. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటికి నిన్న ఒక యూత్కు సంబంధించిన ఒక షో చేసిండ్రు. అది మామూలు వైరల్ కాలేదు. అంటే ఆయనకు యూత్లో ఎంత ట్రెండ్ ఉందో దీన్ని బట్టి మనం గమనించవచ్చు. పప్పు అని చెప్పి ఏవైతే అన్నారో వాళ్ళే నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు. భవిష్యత్తులో ఆయనకు ప్రధాని అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా కలిసికట్టుగా శ్రమించి యువతను ముందుకు తీసుకుపోతూ మరియు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మన పేద ప్రజలకు అందరికీ ఆదుకుంటూ ముందుకు పోతే రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌరవనీయులైన మన ప్రియతమ నాయకుడు, మన సీనియర్ నాయకుడు అయినటువంటి మన రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన పట్టణ అధ్యక్షుడైనటువంటి నాగేందర్ గారు మరియు మేడం మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి నీరజా బాలరెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి నరసింహులు గారు, నగేష్ కోర్వాన్ గారు, మన మల్లన్న గారు మరియు రవి గారు మరియు తదితర ఇక్కడ అయితే ఈ రోజు జరిగేటువంటి పరిస్థితులు, ఎందుకంటే మొన్ననే మనం గమనించినాము పశ్చిమ బెంగాల్ లోపల ఏ విధంగా మమతా బెనర్జీ గారిని ఓడించడం జరిగిందో, ఆమె ఓడిపోలేదు, ఓడించడం జరిగింది. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు కుట్ర చేసి ఈరోజు ఓట్ చోరీ చేసి అందరినీ మభ్యపెట్టి అందరినీ ప్రతిపక్షాలందరినీ తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ మోదీ గారు మరియు అమిత్ షా గారు ఇద్దరు కలిసి కుట్ర పన్ని ఈ దేశంలో ఈ విచ్ఛిన్నానికి కుల మతాలకు ప్రోత్సహించి మొత్తం భారతదేశం సంఘీభావాన్ని తుంచడానికి ప్రయత్నం చేస్తూ జరుగుతుంది. కాబట్టి నేను ఈరోజు ఒక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా మీ అందరికీ చేతులు జోడించి మన కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాను. ఈరోజు ఈ శుభ సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని నేను పిలిపిస్తున్నాను సీనియర్ కార్యకర్తగా మన పట్టణ కాంగ్రెస్ మన కార్యకర్తలకు అందరికీ. ఎందుకంటే నేను చూస్తున్నా గౌరవనీయులు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు వారి యొక్క తాండూరులో అడుగు పెట్టడం జరిగింది. నేను ఆ రోజు చూసినాను 1978లో మాణిక్రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరిగితే వారిని చూడడం జరిగింది. వారి యొక్క గుణగణాలను మనం అందరూ చూసినాం మేము. కాబట్టి మీకు అందరికీ నేను పిలుపునిస్తున్నాను. కాకపోతే రాజీవ్ గాంధీ గారు కూడా ఈ తాండూరు గడ్డ మీద అడుగు పెట్టడం జరిగింది. మరియు మన రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మన ప్రియాంక గాంధీ గారు కూడా రావడం జరిగింది. ఈ మొత్తం కుటుంబం తాండూరుతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నది. కాబట్టి మనం చాలా 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 సంతోషకరమైన విషయం అనమాట. అయితే ఈరోజు బీజేపీ ఏం చేస్తుందంటే మనలందరినీ భారతదేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసి ఈరోజు మన నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు మొత్తం భారతదేశంలో భారత్ జోడో అనే ఒక పాదయాత్ర చేసి మొత్తం అందరినీ సంఘటితం చేయాలని చెప్పి అనుకుంటే ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడైనటువంటి లోక్సభలో ఆయనకు 100 సీట్ల కంటే ఎక్కువనే ఇవ్వడానికి మన చల్లి అయినటువంటి ప్రియాంకను కూడా మన కేరళలో గెలిపివ్వడం జరిగింది. కేరళలో కూడా మనం గెలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పాచికలు అక్కడ పారలేదు. కాబట్టి మనం ఇక్కడ వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు 25 తారీఖు నుంచి ఇక్కడ మళ్ళీ కూడా మన ఈ తెలంగాణలో కూడా ఓటును చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి కార్యకర్త ఈరోజు మొన్ననే మన మనోహర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. అక్కడ అందరికి చెప్పడం జరిగింది. ప్రతి కార్యకర్త ప్రతి వార్డు లోపల ఎవరెవరైతే వాళ్ళు వస్తారో మన
ప్రభుత్వం తరఫు నుంచి ఓట్ చోరీ కోసము దాన్ని మనం అందరం సమైక్యంగా ఉండి ఈ వాడకి తిరిగి ఇంటింటికి తిరిగి మనం అందరం ఆ చోరీ చేయకుండా కాపాడాలని చెప్పి ఈ శుభ సందర్భంలో మీకందరికీ నేను కోరుకుంటూ మనవి చేసుకుంటూ విరమిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. థ్యాంక్ యూ.